నమస్కారం. గత 17 రోజులుగా 18వ రోజు కూడా అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మండలాల వారీగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత పనులన్నీ మానుకొని వాళ్ళ కుటుంబాలను కూడా వదిలి వాళ్ళ బిడ్డల్ని వదిలి ఈరోజు పసిబిడ్డలతో ఎర్రటి ఎండలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లుగా చూసి చూడనట్లుగా వెళ్తుందే తప్ప అంగన్వాడీలకు చర్చలకు పిలిచి ఎలాంటి న్యాయం చేసింది లేదు ఇంతవరకు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంగన్వాడీలు కేవలం వాళ్ళ డిమాండ్ల కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నెరవేర్చాల్సిందిగా వాళ్ళు డిమాండ్లు చేయడం అయింది. కానీ కేవలం 1000 రూపాయల జీతం పెంచి మొత్తం 11,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారే ఇస్తున్నట్లు సృష్టించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల యూనియన్లతోనే కాకుండా మొత్తం అన్ని వర్గాల వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరగడం జరుగుతూ ఉంది. మొత్తం అన్ని వర్గాల వారు నిన్న ఆయన సృష్టించుకున్న జన సైన్యం ఏదైతే ఉందో వాలంటీర్ల వ్యవస్థ వాళ్ళు కూడా వెనుక తిరిగారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం అక్కడికి వస్తున్న గర్భిణీల కోసం బాలింతల కోసం పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు ఆయాలను మాత్రం గాలి కొదిలేసి ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా వాళ్ళ అందరి జీవితాలతో ఆడుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఈ రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం అందరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనకి అవసరమా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలక్షన్లకు ఎన్నో రోజులు సమయం లేదండి, కేవలం 3 నెలలు మాత్రమే ఉంది. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వాళ్ళ గురించి కాకుండా ఇప్పుడున్న వాళ్ళ గురించి కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ బిడ్డల కోసం మనం ఆలోచించాలి. కాబట్టి మనకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రాష్ట్రం నుంచి తరిమి కొట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవాలి. ఆయన వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్ల హెల్పర్స్ యూనియన్ల ఏవైతే న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి నేను నెరవేరుస్తానని ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్లకు న్యాయం జరిగే విధంగా చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు కేవలం ఈ అంగన్వాడీ వర్కర్ల గురించి ఆమె బయటకు వచ్చి ఏ రోజు మాట్లాడింది లేదు, చర్చించింది లేదు. ఇంతమంది మహిళలు దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ వాళ్ళ బాధను వెళ్ళబోసుకుంటుంటే ఉషశ్రీ చరణ్ ఏమాత్రం పట్టనట్లుగా ఆమె అనంతపురం జిల్లాలో కళ్యాణ్ దుర్గంలో కేవలం ఆమె దోచుకున్న దాన్ని దాచుకోవడం అన్నట్లుగా ఇప్పుడు పెనుగొండ నియోజకవర్గంలో పోటీ చేస్తానని గర్వంగా చెప్పుకుంటూ వై నాట్ 175 అని ఈరోజు ఆమె చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కొంచెమైనా. కనీసం మహిళలకు న్యాయం చేయలేని ఈమె ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటే మంచిదని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.